వెల్కమ్ టు శ్రీవేణి బ్లాగ్స్. నేను మీ వెనిలాని. ఈ రోజు మనము గోవా ఫ్రైడ్ రైస్, జామకాయ ఫ్రైడ్ రైస్ ఇంకా జపానీస్ ఆమ్లెట్ చేసుకుంటాం. ఓకే నాను. దాని తర్వాత కొంచెంగా బటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెంగా బటర్ వేసిన తర్వాత గార్లిక్ వేసి అన్ని ఒకసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి. జామకాయలు లోపట గుజ్జు తీసేసి పైన ఇది ఉంటుంది కదా గట్టి ఇది, దాన్ని తురుముకున్నాం. ఒకటి పెద్ద జామకాయ, ఒక చిన్న జామకాయ తురుముకున్నాను. దాంట్లో మనం వేసేసుకోండి. ఇంట్లో కొంచెం మగ్గాలి. దీనికి సరిపడేంత కొంచెం ఉప్పు, కొంచెమే ఈ జామకాయకి, ఈ ఆనియన్స్ కి సరిపడేట ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోండి. కొంచెం కలుపుకోండి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగర్, స్వీట్ నీరు వేసుకోండి. కొంచెంగా సోయా సాస్, ఇది కొంచెం కలుపుకోండి. కొంచెం బాగా మగ్గనివ్వండి. అంటే కొంచెం మనకి గోవాలో ఉండే పచ్చితనం, జామకాయ ఉండే పచ్చితనం అంత పోయేంత వరకు కలుపుకోండి. ఇది ముందుగానే రైస్ ఉడికించి చల్లార్చి పెట్టుకున్నానండి. ఆ రైస్ దీంట్లో కలుపుతున్నాను. మనం ఫ్రైడ్ రైస్ ఎప్పుడు వేడిగా వేయకూడదు, చల్లార్చుకున్నాకని వేయాలి. ఇవి వేసేస్తున్నాను. మనం దీనికి సరిపోయేటట్టు సాల్ట్, కారం, 1 స్పూన్ వేసి, కొంతమంది తినరు, ఆ సబ్స్టిట్యూట్ ఇట్లా చేసుకోవచ్చు. ఇలా మనం జామకాయ రైస్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిందండి, జామకాయ ఫ్రైడ్ రైస్. కొంచెంగా మనం కొత్తిమీర వేసుకోండి.